ప్రియ సహోదరి సహోదరులు, ఆత్మీయుడు అయిన నువ్వు, నేను, మనము బహు నమ్మకమైన వారిగా ఉంటే ఎంత బాగుంటుంది. మన కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి సభ్యులు, వాక్యం వింటున్నటువంటి విశ్వాసులు, దయచేసి వినండి. మీరు ఎక్కడ పనిచేస్తున్నా అందరికంటే కష్టపడి పనిచేసేవారు అనే మంచి పేరు సంపాదిస్తే తండ్రికి ఎంత సంతోషం. అందరికంటే యథార్థవంతులు అనేటటువంటి పేరు మీరు సంపాదిస్తే దేవునికి ఎంత సంతోషం. మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచులాగున అన్యుల ఎదుట మీ సత్క్రియలను కనపరచండి. నీ మంచితనం కావచ్చు, నీ యథార్థమైన జీవితం కావచ్చు, నువ్వు కష్టపడే విధానం కావచ్చు, కష్టపడి పనిచేసేటటువంటి పనితత్వం కావచ్చు, నీ నీతి కావచ్చు. అన్యజనులు చూసినప్పుడు ఎంత కష్టపడతాడండి, ఎంత ప్రయాసపడతాడండి, ఇచ్చిన పని ఎంత అద్భుతంగా చేస్తాడండి. ఎవరైనా ఒకవేళ నా వల్ల కాదు అంటారేమో కానీ ఇతను మాత్రం నేను చేస్తానంటాడండి. ఎవరైనా తప్పించుకుని తిరుగుతారేమో కానీ మనిషి మాత్రం తప్పక తనకిచ్చిన పని పూర్తి చేస్తాడండి. బహు నమ్మకమైన వాడండి. 10 మంది నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ 10 మందిలో 9 మందిని తీసేయాల్సి వస్తే అందరినీ తీసేస్తాను కానీ ఇతన్ని మాత్రం నేను ఉంచుకుంటానండి. ఎందుకని బహు నమ్మకమైన వాడండి. అతని మాటల్లో నమ్మకత్వం చూస్తాం, అతని పనుల్లో నమ్మకత్వం చూస్తాం, డబ్బు విషయంలో నమ్మకత్వం, క్రమశిక్షణలో నమ్మకత్వం, మాటలో నమ్మకత్వం. మనలో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? ఉంటే ఎంత బాగుంటుందండి.